బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలకే ట్రిపుల్ ప్లే సేవలను సీజీఎం ప్రారంభించింది. కేవలం 299కే అదేవిధంగా 399 రూపాయలతో ఈ సేవలు ప్రారంభమవుతాయని బిఎస్ఎన్ఎల్ సీఎం రత్నకుమార్ తెలిపారు. బిఎస్ఎన్ఎల్ సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా 799, 199 రూపాయలకు యాడ్ ఆన్ ప్లాన్లను అందిస్తున్నామని బిఎస్ఎన్ఎల్ ఎంఎస్ఓ కిషోర్ తెలిపారు. మొత్తం బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో 220 స్కీమ్ అని ఒకటి కొత్తగా వచ్చింది. 220 స్కీమ్ ట్రిపుల్ ప్లే. ఈ స్కీమ్ దేశంలో ఎక్కడా లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దానికి కూడా మొన్న వచ్చింది 1 మంత్ బ్యాక్. సో దానికి పోటీగా తెలంగాణ రాష్ట్రం కూడా కార్పొరేట్ ఆఫీస్ వెనకాలబడి వారిని మెప్పించి ఒప్పించి ఈ స్కీమ్ తీసుకొచ్చాం. ఎందుకంటే ఫ్యూచర్లో కిషోర్ గారు చెప్పొచ్చా 1,00,000 కనెక్షన్స్ ఇస్తారని. మా కిషోర్ గారు ఇచ్చిన కమిట్మెంట్ ఏంటంటే 1 ఇయర్లో 1 lakh కనెక్షన్స్ ఇస్తారు. ఇండియాలో ఏ సర్వీసెస్, ఏ టీఎస్పీ, ఏ టెలికాం సర్వీస్ ఆపరేటర్స్ కానీ ఐఎస్పీస్ కానీ ఇంత చీప్ ప్యాకేజ్లో ఇన్ని ఫెసిలిటీస్ ఎవరు ఇవ్వట్లేదు. ఇందులోనే మళ్ళీ ఇంకొక ప్యాకేజ్ కూడా ఉంది, 399, 299 అండ్ 399 ప్యాకేజ్. ఆ బ్రోచర్స్ కూడా ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాము. అందులో ఇంకా ప్రీమియం పెయిడ్ ఛానల్స్ కొన్ని ఉంటాయి. అంటే 299, 300 రూపాయలకి కూడా ఈ ట్రిపుల్ ప్లే ఉంది, 400 రూపాయలు కూడా ఈ ట్రిపుల్ ప్లే ఉంది. డిఫరెంట్ కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటున్నాయి. ఇంత చీప్లో ఇంత హై స్పీడ్ ఇంటర్నెట్తో పాటు ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వటం అనేది ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పాం కదా, అది బిఎస్ఎన్ఎల్కే చెందుతుంది. కొన్ని వేలాది మంది కేబుల్ ఆపరేటర్లు ఇవాళ క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. ఎందుకంటే మనకి నెక్స్ట్ జనరేషన్ ఏంటి? ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుంచి మనం లాక్కొచ్చాం కేబుల్ ఫీల్డ్ని. నెక్స్ట్ జనరేషన్ ఎలా మన సస్టైన్ చేసుకోవాలి, బిజినెస్ని ఎలా కాపాడుకోవాలనే ఒక ఏకైక విధానానికి ఆలోచిస్తూ ఉన్న తరుణంలో సారు వీళ్ళు పెద్ద వాళ్ళందరూ కూడా బిఎస్ఎన్ఎల్ మన ప్లాన్ అంతా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, సార్ కేబుల్ ఆపరేటర్లు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో 35,000 మంది కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. ఊళ్ళు వదిలేసుకుంటున్నారు సార్, డిటిహెచ్లకు వెళ్ళిపోతూ ఉన్నారు, లేకపోతే ఎయిర్ ఫైబర్లకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ కనెక్షన్స్ అన్నీ కూడా వేరే వాడికి వెళ్లకుండా ఒక గవర్నమెంట్ వ్యవస్థ అయిన బిఎస్ఎన్ఎల్ ఎవరైతే B2B బిజినెస్ చేస్తూ ఉన్నారు, ఇవాళ B2C బిజినెస్ చేయట్లా, ఇవాళ బిఎస్ఎన్ఎల్ B2B బిజినెస్ చేస్తూ ఉంది. కాబట్టి